140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో కార్బన్ ఎమిషన్స్ కూడా ఎక్కువే. అమెరికా, చైనా తర్వాత కార్బన్ ఎమిషన్స్లో మనమే టాప్ అంట. ఈ దిశగా ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తోంది కార్బన్ ఎమిషన్స్ తగ్గించడానికి. 2015లో ప్యారిస్ అగ్రిమెంట్లో మనం కొన్ని ప్రామిస్లు చేసాం. తర్వాత పంచామృత్ ప్రామిస్లను చేసాం అన్నమాట. అంటే కార్బన్ ఎమిషన్స్ తగ్గించడానికి ముఖ్యంగా నెట్ జీరో ఎమిషన్స్ 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ దిశగా గవర్నమెంట్ ఒక యాక్షన్ తీసుకుంది. దీన్ని 2022-23 బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేశారు. ఇదే సోవరిన్ గ్రీన్ బాండ్స్ పథకం అన్నమాట. సోవరిన్ గ్రీన్ బాండ్స్ అంటే ఏంటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ ఉంటాయో, గ్రీన్ ఇనిషియేటివ్తో కూడుకుని ఉంటాయో, ఉదాహరణకి రెన్యూబుల్ ఎనర్జీ కావచ్చు, అంటే పునరుత్పాదక ఇంధన శక్తులు, లేదా ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ కావచ్చు, గ్రీన్ మొబిలిటీ అంశాలు కావచ్చు, గ్రీన్ ఫార్మింగ్ కావచ్చు, రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అనుకోండి, సోలార్ ప్రాజెక్ట్స్, విండ్ ప్రాజెక్ట్స్, ఇలాంటివన్నీ కూడా, లేదా ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్, లేదా గ్రీన్ మొబిలిటీ, ఉదాహరణకి ఫేమ్ స్కీమ్ లాంటివి కూడా అనుకోవచ్చు అనమాట. గ్రీన్ ఫార్మింగ్, వ్యవసాయంలో ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ వ్యవసాయం సంబంధించిన ప్రాజెక్ట్స్, ఇలాంటి అన్ని ప్రాజెక్ట్స్కి ఫండ్ చేయడానికి గవర్నమెంట్ ఒక బాండ్స్ లాంచ్ చేసింది ఆల్రెడీ. అవే సోవరిన్ గ్రీన్ బాండ్స్ అనమాట. లాస్ట్ ఇయర్ 2022-23 అంటే 2023లో 16,000 కోట్లు దీనికి గ్రీన్ బాండ్స్ రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్. ఈ సంవత్సరం 2023-24 ఫినాన్షియల్ ఇయర్లో టార్గెట్ 20,000 అనమాట. దీనిలో నిన్న 5,000 crores-ని గవర్నమెంట్ సోవరిన్ గ్రీన్ బాండ్స్ రిలీజ్ చేస్తుంది. ఈ సోవరిన్ గ్రీన్ బాండ్స్ రిలీజ్ చేసేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నిన్న 5,000 crores వర్తే సోవరిన్ గ్రీన్ బాండ్స్ 30 years టెన్యూర్ ఉన్న బాండ్స్ అనమాట ఆర్బీఐ రిలీజ్ చేస్తుంది. ఈ నెలాఖరున ఇంకొక ట్రాంచ్ కూడా అలానే రిలీజ్ చేయబోతుంది. మొత్తానికి ఈ ఫినాన్షియల్ ఇయర్లో 20,000 crores సోవరిన్ గ్రీన్ బాండ్స్ గవర్నమెంట్ అంటే ఆర్బీఐ ద్వారా రిలీజ్ చేస్తున్నాం అనమాట మనం ఇక్కడ. అయితే ఈ సోవరిన్ గ్రీన్ బాండ్స్ అనేవి ఏ ప్రాజెక్ట్స్కి ఇవ్వరు, ఏ ప్రాజెక్ట్స్కి అప్లై కావు. మనకి ఎగ్జామ్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సోవరిన్ గ్రీన్ బాండ్స్ అనేవి ఒకటి హైడ్రో పవర్ ప్లాంట్స్ లార్జర్ దాన్ 25 megawatts, 25 మెగావాట్ల పైన హైడ్రో పవర్ ప్లాంట్స్కి సోవరిన్ గ్రీన్ బాండ్స్కి వచ్చే డబ్బులు ఇవ్వరు అనమాట. రెండోది న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్కి ఇవ్వరు. 3 ల్యాండ్ ఫిల్ ప్రాజెక్ట్స్కి ఇవ్వరు అనమాట. 4 ఆల్కహాల్, గేమింగ్, వెపన్స్, టొబాకో, పామ్ ఆయిల్ ఇండస్ట్రీస్కి సోవరిన్ గ్రీన్ బాండ్స్ డబ్బులు రావు. తర్వాత రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ జనరేటింగ్ ఎనర్జీ ఫ్రమ్ బయోమాస్ నుంచి జనరేట్ చేసే ఎనర్జీ ప్రాజెక్ట్స్కి ఇవ్వరు. దాంతోపాటు ఫాజిల్ ఫ్యూయల్ ప్రాజెక్ట్స్ కూడా ఇవ్వరు అనమాట. ఇవన్నీ ఎగ్జామ్షన్స్ సోవరిన్ గ్రీన్ బాండ్స్ సంబంధించి. ఎవరైతే సోవరిన్ గ్రీన్ బాండ్స్లో ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ని బట్టి వాళ్ళ బాండ్స్ రిడీమింగ్ ఉండదు. వాళ్ళ టెన్యూర్ అయిపోగానే ఆ బాండ్ ప్రిన్సిపల్ వాల్యూ, ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత రావాలో అంత వచ్చేస్తుంది అనమాట. ఆ ప్రాజెక్ట్ పర్ఫార్మెన్స్ని బట్టి ఉండదు కాబట్టి రిస్క్ దీనిలో వాళ్ళకి ఇన్వాల్వ్ అయి ఉండదు. ఎవరికైతే ఎన్విరాన్మెంటల్ ప్రాక్టీసెస్ ఇష్టమో, లేకపోతే ఎకో ఫ్రెండ్లీ అంశాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో, ఎన్విరాన్మెంటల్ ఎంతూజియాస్ట్ ఉంటారో, దానిలో పెట్టుబడి పెట్టాలనుకుంటారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు పెట్టే డబ్బులు నాట్ ఓన్లీ వాళ్ళకి రిటర్న్స్ ఇంట్రెస్ట్ రావటమే కాదు, దాంతోపాటు వాళ్ళు ఒక మంచి పని చేస్తున్నారని కూడా వాళ్ళు అనుకోవచ్చు. దే విల్ హ్యావ్ ఎ సే అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ దీస్ ప్రాజెక్ట్స్ అనమాట. అంటే వాళ్ళు ఎక్కువ మంది ఏ ప్రాజెక్ట్ ఫండ్ చేస్తున్నారు, ఎలాంటి ప్రాజెక్ట్స్ ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఇష్టపడుతున్నారు కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్లో. సోవరిన్ గ్రీన్ బాండ్స్లో వచ్చే ఈ ప్రొసీడ్స్ అన్నీ, అంటే గ్రీన్ బాండ్స్ గవర్నమెంట్ అమ్మితే వచ్చే ఈ డబ్బులన్నీ కూడా ఫస్ట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో జమ అవుతాయి అన్నమాట. ఆ తర్వాత ఈ డబ్బులన్నీ కూడా ఆ ప్రాజెక్ట్స్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఏ ప్రాజెక్ట్స్ గవర్నమెంట్ పెట్టాలనుకుంటుందో ఆ ప్రాజెక్ట్స్ తర్వాత ఈ డబ్బులు వెళ్తాయి అన్నమాట, ఛానలైజ్ అవుతాయి అన్నమాట. అంతర్జాతీయంగా గ్రీన్ బాండ్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ క్యాపిటల్ మార్కెట్ అసోసియేషన్ వాళ్ళు గైడ్లైన్స్ కొన్ని 2021లోనే ఫ్రేమ్ చేశారు. ఈ గైడ్లైన్స్ ప్రకారం భారతదేశం కూడా ఈ గ్రీన్ బాండ్స్కి సంబంధించి ఒక ఫ్రేమ్వర్క్ చేసిందనమాట. ఈ ఫ్రేమ్వర్క్ సంబంధించి మోడిఫికేషన్స్ కానీ, ఇండియాకి సంబంధించి కొన్ని అమెండ్మెంట్స్ కానీ చేసే శక్తి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఓవరాల్గా ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళకి హోల్డ్ ఎక్కువ ఉంటుంది. మనకొక గ్రీన్ ఫినాన్స్ వర్కింగ్ కమిటీ ఉంటుంది. దానికి చైర్మన్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనమాట. ఈ కమిటీ అప్రూవల్స్తోనే చాలా వరకు ఈ ప్రాజెక్ట్స్కి ఫండింగ్స్ వెళ్తుంటాయి. ఈ కమిటీ వార్షికంగా అంటే ప్రతి సంవత్సరం 2 సార్లు మీట్ అవుతుంది. ఆ మీటింగ్స్లోంచే ఏ ప్రాజెక్ట్స్కి ఎక్కువ ఫండింగ్ ఎలా వెళ్ళాలనే దాని మీద ఈ కమిటీ సిఫార్సులు చేస్తూ ఉంటుంది. ఈ సోవరిన్ గ్రీన్ బాండ్స్ అనేవి రెపో రేట్ కింద ఎలిజిబుల్, అంటే రెపో రేట్ కింద చూపించుకోవచ్చు, ఎస్ఎల్ఆర్ కింద చూపించుకోవచ్చు, ఎన్ఆర్ఐస్ కూడా ఇన్వెస్ట్ దీనిలో చేయొచ్చు. దాంతోపాటు ఇవి సెకండరీ మార్కెట్లో కూడా ట్రేడ్ చేయొచ్చు. చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో గ్రీన్ బాండ్స్ అనేవి చాలా కామన్. ఫ్రాన్స్, జర్మనీ అంతా.
కానీ ఈ దేశాల్లో గ్రీన్ బాండ్స్ కొంటే ట్యాక్స్ ఎగ్జామ్షన్ కూడా ఇస్తారు. భారతదేశంలో ఇప్పుడు వరకైతే ట్యాక్స్ మినహాయింపులు, పన్ను మినహాయింపులు ఈ బాండ్స్కి లేవు.